కాంగ్రెస్ మళ్లీ గెలవదని తెలిసి మంత్రులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సర్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని, ముష్కరుల పాలనలో తెలంగాణ విలువిల్లాడుతోందని ఆరోపించారు. పుష్కర కాలం నీళ్లతో, నిధులతో, సంక్షేమ పథకాలతో రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. వాస్తవమా కాదా మీరే ఆలోచన చేయండి. 12 ఏళ్ల తర్వాత ఇవాళ ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది, రాష్ట్ర రెవెన్యూ తగ్గుతున్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. అట్లాగే ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పగొలుతుంటే ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం గారి ఆదాయం, కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా ఈ రోజు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. మా కేల్ ఖతం, దుకాణం బంద్. కాంగ్రెస్ మళ్లీ గెలవదు, అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడి దోపిడి.